బైబిల్ నిజము. ఎందుకంటే సృష్టి ఎలా ప్రారంభించబడిందో బైబిల్ మాత్రమే తెలియచేస్తుంది. మానవుడు ఎలా నిర్మించబడ్డాడో బైబిల్ మాత్రమే తెలియచేస్తుంది. మొట్టమొదటి మానవుడి యొక్క పేరేమిటో కూడా బైబిల్ తెలియచేస్తుంది. అలాగనే స్త్రీ ఏ విధంగా నిర్మించబడిందో బైబిల్ తెలియచేస్తుంది. అంతేకాకుండా బైబిల్లో ఏ జాతి మనుషులైతే ఉన్నారో వారు ఇంతవరకు కూడా ఉన్నారు. బైబిల్లో ఏ నదులైతే ఉన్నాయో, ఏ పట్టణాలైతే ఉన్నాయో, ఏ కొండలైతే ఉన్నాయో అవి ఇంతవరకు కూడా ఉన్నాయి. అలానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఎక్కడ సిలువేయబడ్డారో, ఎక్కడ సమాధి చేయబడ్డారో, ఎక్కడ తిరిగి లేచారో, ఏ కొండ మీద నుంచి మరలా పరలోకానికి ఆరోహణమయ్యారో అవన్నీ కూడా బైబిల్ తెలియజేస్తుంది. ఆయన సజీవుడు, మరణాన్ని జయించినటువంటి వాడు.